రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కొనుగోలు కేంద్రాలు ఈ రోజు ప్రారంభం చేసుకుంటున్నామని, రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలకు వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, సార్ ఫలానా ఆయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పోయిండు, దాని తర్వాత పైసలు ఇవ్వలే. ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తా ఉంది. ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పాడుగా, గజ్వేల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభోత్సవం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం. కొన్ని జాగాల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాల ప్రారంభం, కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి. తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాం. సన్న వడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ కావచ్చు, లేదా ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా భాగస్వాములు తీసుకొని మండల సమైక్యం ద్వారా కానీ ఇతర రైతుల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ప్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యం తేమ శాతంను పరిశీలించారు. హమాలీలతో మహిళలతో కాసేపు ముచ్చటించారు. సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామని, రైతులు 12 తేమ శాతంతో వడ్లు తేవడం జరిగిందన్నారు. పచ్చివాళ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు.